హలో. కెరీర్ యాంగ్జైటీని అధిగమించడం ఎలా? నార్మల్‌గా ఈ ఓసీడీలలో ఓ ఈ హైజీన్ ఓసీడీ, ఇంకా కెరీర్ ఓసీడీని గుర్తించడం చాలా కష్టమైన విషయం. ఈ కెరీర్ ఓసీడీని కూడా గుర్తించడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే, ఈ ఓసీడీతో బాధపడే వాళ్ళ ఇంట్లో అందరూ కెరీరిస్టులు ఉంటారు. వాళ్ళు వీళ్ళను నిరంతరం బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. నువ్వు కొడితే ఐఐటీలో సీట్ కొట్టాలి, ఎన్ఐటీలో సీట్ కొట్టాలి, ఇంకా మంచి జాబ్ సంపాదించాలి అని చెప్పి వీళ్ళని ఎప్పుడు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ టీచర్స్, మోటివేషనల్ స్పీకర్స్ అందరూ ఇవే చెప్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళు ఖచ్చితంగా జాబ్ సంపాదించాలి, ఖచ్చితంగా కొడితే కుంభస్థ ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అని చెప్పి ఆ యాంగ్జైటీతో బాధపడుతూ ఉంటారు. జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. గ్రూప్ 1 రాద్దాం, గ్రూప్ 2 రాద్దాం, ఆర్ఆర్‌బీ రాద్దాం, ఇంకా ఇలా ఒకటి ఒకటి పోతే ఒకటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. వీళ్ళకు బాగా బ్రెయిన్ వాష్ చేసి ఉంచారు. ఈ జాబ్ కొడితే నీ లైఫ్ మారిపోతుంది. ఇక నీకు లైఫ్‌లో సెటిల్ అయినట్టే. అందరూ నిన్ను గౌరవిస్తారు. ఇలా బ్రెయిన్ వాష్ చేసి ఉండడం వల్ల వీళ్ళు ఈ ఓసీడీలో ఇరుక్కుంటారు. ప్రయత్నం చేస్తూనే ఉంటారు. జాబ్ మాత్రం చేయరు. ఒకటి పోతే ఒకటి ఎగ్జామ్స్‌కి రాస్తూనే ఉంటారు. ఇంకా ఈ ఈ ఓసీడీతో బాధపడేవాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లలో కూడా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతూ ఉంటారు. ఇక ఎందుకు అంటే వీళ్ళు ఈ ఓసీడీలో ఇరుక్కున్నారు. ఒక అమ్మ ఒక ఆమె ఉంది. వాళ్ళ కొడుకు ఐఐటీలో చదువుతున్నాడు అని చెప్తుంది. 10థ్ క్లాస్ అయిపోయింది. ఐఐటీలో చదువుతున్నాడు అని చెప్తుంది. 10థ్ క్లాస్ అయిపోయిన వెంటనే ఐఐటీలో ఎలా చదువుతున్నాడు అని అడిగితే, లేదు ఐఐటీలో చదువుతున్నాడు విజయవాడలో అని అంటుంది. మళ్ళీ అడిగితే అతను 10థ్ క్లాస్ అయిపోయింది. ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యాడు. ఐఐటీలో చదువుతున్నాడు అని చెప్పడం వల్ల అతను ఇన్‌స్పైర్ అయిపోయి ఐఐటీలో సీట్ కొడతాడు అన్నది ఈమె ఒపీనియన్. ఇప్పుడు ఆమెకు ఒక సైకాలజిస్ట్ చెప్పిన సలహా ఏమిటి అంటే, మీకు ఐఐటీలో చదువుతున్నారు అని చెప్పడం వల్ల అతనికి యాంగ్జైటీ పెరుగుతుంది. ఎలాగైనా దాన్ని సాధించాలి అనే ఒక డిజైర్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ డిజైర్ పెరిగిందో వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతాడు. అప్పుడు ఐఐటీలో సీట్ రావడం చాలా కష్టమవుతుంది. యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఈ ఎగ్జామ్స్, ఈ మార్క్స్ అవన్నీ మనల్ని టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే గానీ, వీటి వల్ల ఈ మార్కుల వల్లనే మాత్రమే ఏం ఉపయోగము లేదు. ఉదాహరణకి మన ఇంట్లో ఏదైనా ఒక ప్లగ్ బాక్స్ బిగించాలన్నా కూడా మనం ఐటీలో అతనికి ఎన్ని మార్క్స్ వచ్చినాయని చూడం. ఐటీఐలో ఇతనికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ ఉందని మనం అతన్ని గమనించం. అతని దగ్గర ఎంత స్కిల్ ఉంది అన్నది మాత్రమే చూస్తారు. మార్కెట్‌కి ఎప్పుడు మార్కులతో పని లేదు. ఈ మూర్ఖత్వంగా ఉండే వాళ్ళకి మార్కులతో పని. మార్కెట్ ఎప్పుడు మీ స్కిల్‌ని మాత్రమే చూస్తుంది. ఇప్పుడు ఈ ఈ సొసైటీ ఎందుకు డాక్టర్స్‌ని, ఇంకా ఇంజినీర్లని, ఐఐటీ వీళ్ళను ఎగ్జాగరేట్ చేసి చెప్తూ ఉంటారు చాలామంది. ఇలా ఎగ్జాగరేట్ చేసి చెప్పడం అంతా ఒక వ్యాపార ధోరణి. ఐఐటీ నార్మల్, ఎంబీబీఎస్ డాక్టర్ ఇవన్నీ కోర్సులన్నీ నార్మల్ అంటే ఎవడు చదవడు. వాటిని నార్మల్‌గా ఇన్ జనరల్‌గా ఐఐటీలో చదువుకొని మినిమమ్ జాబ్ లేక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. నార్మల్ బీకామ్ చదివి అతని స్కిల్‌ని ఉపయోగించి బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మార్కెట్‌కి ఎప్పుడు మీ మార్కులతో పని లేదు. మీ స్కిల్‌ని మాత్రమే చూస్తుంది. ఇంకా ఈ జాబ్ విషయానికి వస్తే, జాబ్ చేసే యాటిట్యూడ్ ఆ కంపెనీ వాళ్ళు మనలో 3 క్వాలిటీస్ చూస్తారు. ఒకటిది యాటిట్యూడ్. అంటే ఏదో నా కర్మఫలం బాగాలేక నేను ఇక్కడికి ఈ కంపెనీలోకి వచ్చాను. నేను గనక ఇంకా కొద్దిగా ప్రయత్నం చేస్తే నాకు ఇంకా మంచి జాబ్ వస్తుంది. అప్పుడు ఈ జాబ్ వదిలేసి వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు, నీకు ఆ యాటిట్యూడ్ ఉన్నప్పుడు నువ్వు జాబ్ సంపాదించడం చాలా కష్టమవుతుంది. ఇక రెండోది స్కిల్. ఈ జాబ్ చేయడానికి మినిమమ్ స్కిల్ నీ దగ్గర ఉందా లేదా అని చెప్పి కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తారు. మినిమమ్ స్కిల్ కూడా లేకుండా ఉంటే అతను జాబ్ ఇవ్వడం కుదరదు. ఇక మూడవది నిజాయితీ. చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లు పెట్టి జాబ్ సంపాదించాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. బ్యాక్ డోర్ నుంచి జాబ్స్ తెచ్చుకోవాలని చెప్పి ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడుతూ ఉంటారు. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక గజ దొంగ కూడా తన కింద పనిచేసే వాడు చాలా నిజాయితీగా ఉండాలని ఆలోచిస్తాడు.
నిజాయితీకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక అమ్మాయి ఉంది. నార్మల్‌గా ఒక 60% మార్క్స్‌తో మాత్రమే 60% మార్క్స్‌తో ఆమె తన అకాడమిక్స్‌ని పూర్తి చేసింది. ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు "నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేశావా?" అంటే, "లేదు నేను చెయ్యలేదు" అని చెప్పింది. అయినా గూడా ఆ అమ్మాయి నిజాయితీకి ఒప్పుకొని వాళ్ళు ఒక టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్‌లో ఆ అమ్మాయి పాస్ అయింది. అప్పుడు ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. ఇలా ఉంటుంది ప్రతి విషయంలోనూ మనం నిజాయితీగా ఉండడం వల్ల మనకి అది ప్లస్ అవుతుంది గానీ మైనస్ కాదు. ఈ కెరీర్ యాంగ్జైటీ ఇంకా ఈ ఓసీడీ ఇవి తగ్గాలి అంటే నేను బతకడానికి ఏ పనైనా చేస్తాను. ఈ పని లేకపోతే వేరే పనైనా నేను సైకిల్ మెకానిక్‌గా అయినా బతకడానికి నేను సిద్ధం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఈ కెరీర్ యాంగ్జైటీ అండ్ ఓసీడీలు ఇవన్నీ తగ్గుతాయి. లేకపోతే ఈ యాంగ్జైటీని అధిగమించడం చాలా కష్టమవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను. ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫాలో కండి. థాంక్ యూ.